దేవుని మీద భక్తున్నోళ్ళు దర్శనాలు మంచిగా జరిగితే తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటారు. అనుకున్నట్టు నెరవేరితే నిలువెత్తు బంగారాన్ని కూడా ఇస్తామని మొక్కుకుంటారు. ఉన్నంతలా తోచినంతలా కొబ్బరికాయలు కొట్టో, ఉపాసాలుండో, ప్రదక్షిణాలు చేసో మొక్కులు తీర్చుకుంటారు. కానీ గీడొక అపర భక్తుడు అట్లా కాకుండా ఏం చేసిండో చూడుండ్రోలా. గుడిలో లింగాన్ని మింగేటోళ్ళు ఒక బ్యాచ్ అయితే గీడు గుడినే మింగేటోని లెక్కున్నాడు కదా. ఏకంగా అయ్యగార్లు భక్తుల నెత్తిమీద పెట్టే శటగోపానికే ఎసురు పెట్టిండోల్లా. అనంతపురం బుక్కరాయ సముద్రం చెరువు కట్ట మీదున్న సాయిబాబా గుళ్ళకు ముందుగాల అపరభక్తుని లెక్క ఎంట్రీ ఇచ్చిండు. భక్తిగా ప్రదక్షిణలు చేసిండు. దేవుడా నిన్ను నువ్వు కాపాడుకోవాలే, గుళ్ళ ఏం తప్పు జరిగినా నువ్వే దయతోని చూడాలన్నట్టే 2 చేతులతోటి దండాలు పెట్టుకున్నాడు. వచ్చిన పనిని అల్కగా చేసుకున్నాడు. వెండి చెటగోపం చూడంగానే కాళ్ళు చిడుగుమన్నట్టున్నాయి దొంగనికి. దేవుడా అందరికి నువ్వే దిక్కు, దొంగలకు దిక్కు నువ్వే అని మనసులో అనుకొని ఎవ్వలేనిది చూసి ఎండి చెటగోపాన్ని నిమ్మలంగా బ్యాగులో చదురుకున్నాడు. వచ్చిన తొవ్వల అవతల పడ్డాడు. ఈడ గిట్లుంటే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కాడ శ్రీ సంతాన వేణుగోపాలస్వామి గుళ్ళే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని తెలిసి పగబట్టినట్టే చేసినాయి వానరాలు. భక్తులేనా భక్తి చూపెట్టేదన్నట్టే భక్తజనాలను భయపెట్టినాయి. జాతర కోసం వేసిన టెంట్లను పర్ర జింపినాయి. అటు ఇటు ఎగురుకుంటా అంగడంగడి చేసినాయి. భక్తజనాల చేతుల పూలు పండ్లు కనబడితే చాలు అన్ని దేవుడికేనా అన్నట్టే గుంజుకొని గజగజ వణికిచ్చినాయి. జాతర కాడ కోతులున్నంతసేపు అటు దిక్కు పోయేటందుకే గజగజ వణికిండ్రు భక్తజనాలు. మొత్తానికైతే దొంగ భక్తులతోని గుడి సొమ్ములకు గ్యారంటీ లేకుంటే ఈ భక్త వానరాలతోటి భక్తుల సామాన్లకు గ్యారంటీ లేకుంటున్నదని మస్తు ఫీల్ గా పట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన భక్తజనాలు.